పులివెందులలో షర్మిలకి అలాగే సునీతకి క్లాస్ పీకితే జగన్మోహన్ రెడ్డి షర్మిల రివర్స్ అయింది. గుంటూరు జిల్లాలో జరిగిన సభలో సొంత చెల్లెల మీద ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వేల మంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా? ఎంత దిగజారుడు రాజకీయాలు, ఏం అవసరం ఉంది? నేను బాబు దగ్గర మోకరిల్లానట, పసుపు చీర కట్టుకున్నానట, చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట, పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైట, చంద్రబాబు పచ్చ కలర్ కొన్నారా? జగన్ రెడ్డి మర్చిపోయాడు, గతంలో సాక్షి ఛానల్కి పసుపు రంగు ఉండేది, స్వయంగా వైఎస్ఆర్ చెప్పాడు పసుపు మంగళకరమైన రంగు, టీడీపీ సొంతం కాదని వైఎస్ఆర్ అన్నాడు, వైఎస్ఆర్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారు, పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం, ముఖ్యమంత్రి హోదాలో అన్నవాళ్ళు చీర గురించి మాట్లాడతారా? ఉన్నవాళ్ళు నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? సిబిఐ అన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనబట్టం లేదా? మీకు అన్నీ తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు సమాధానం చెప్పాలి. సాక్షి ఛానల్లో వివేక హత్యను గుండెపోటుగా చూపించారు. అధికారం లేనప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలని అడిగారు. అధికారం వచ్చాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. మామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు, సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్ రెడ్డి చూశాడు అని చెప్పి. అదే సందర్భంలో వివేకాకు రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. వివేక ప్రజానాయకుడని కానీ వైఎస్ఆర్కి తమ్ముడని కానీ ఎందుకు చెప్పలేదు? వైఎస్ఆర్సీపీ కోసం ఎంత పని చేశారు, ఇదేమి గుర్తుకు రాలేదా? వీళ్ళు వివేక గురించి మాట్లాడొచ్చు అంట, మేము మాట్లాడొద్దట, మేము మాట్లాడకూడదని కోర్టు నుంచి ఆర్డర్ తెస్తారు. అవినాష్ రెడ్డి చిన్నవాడట, మంచోడట, ఆయన భవిష్యత్తు పాడు చేస్తున్నామట. అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టినప్పుడు మేము ఎదురు చెప్పలేదు. వివేక వద్దు వద్దు అన్నా మేము కాదనలేదే. వివేక వచ్చే రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడని చెప్పలేదు కదా. మాకు అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే అవసరం లేదు. ఎందుకు అవినాష్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా, ఆలోచన శక్తి ఇవ్వలేదా అంటూ నిలదీశారు.